అది 2003 జనవరి 16 స్పేస్ షటిల్ కొలంబియా ఆకాశంలోకి ఎగిరింది. ఇందులో కల్పన చావ్లాతో పాటు మరొక 6 కూడా ఉన్నారు. సరిగ్గా 16 రోజుల తర్వాత ఆకాశం నుండి తిరిగి భూమి వైపుకు వస్తూ ఉండగా ఒక్కసారిగా రెప్పపాటు క్షణంలో ఈ స్పేస్ షటిల్ అంతా కూడా మంటలతో ఒక అగ్నిగోళంలా మారిపోయింది. వాళ్ళంతా బూడిదయ్యారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇలా జరుగుతుందని నాసాకు ముందే తెలుసు. కానీ ఈ విషయాన్ని టీంలో ఏ ఒక్కరికి కూడా చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు? కల్పన చావ్లా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ. కల్పన చావ్లా తన జీవితకాలంలో ఒకసారి కాదు 2 సార్లు అంతరిక్షంలోకి ప్రయాణించారు. అంతరిక్షంలో కల్పన చావ్లా గడిపిన సమయం 31 రోజుల 14 గంటల 54 నిమిషాలు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఫిబ్రవరి 2003లో అంతరిక్షం నుంచి తిరిగి వస్తూ ఉండగా తనున్న స్పేస్ షటిల్కి జరిగిన ప్రమాదంలో ఈమె చనిపోయారు. అయితే నాసా వంటి టాప్ ఏజెన్సీలో కూడా ఇలాంటి ఒక ప్రమాదం జరగటం అనేది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. సో కల్పన చావ్లా యొక్క మరణం కేవలం ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ లేదా పక్కా ప్రణాళికతో కూడిన కుట్రన? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరకబోతుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. కల్పన చావ్లా 17 మార్చ్ 1962లో హర్యానాలోని చిన్న నగరమైన కర్నల్లో జన్మించారు. కల్పనకి ఒక అక్క అండ్ ఒక అన్నయ్య కూడా ఉన్నారు. తన ప్రైమరీ ఎడ్యుకేషన్ బాలనికేతన్ స్కూల్లో కంప్లీట్ చేశారు. చిన్నప్పటి నుంచి ఈమెకు విమానం యొక్క బొమ్మలు గీయటమన్నా రాత్రిపూట నక్షత్రాలను చూడటమన్నా చాలా ఇష్టం. అలానే ఆమె పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీని సంపాదించింది. తర్వాత 1979లో యుఎస్కి వెళ్ళిపోయింది. యుఎస్లోని ఎల్లింగ్టన్లో ఉన్న టెక్సస్ యూనివర్సిటీ నుంచి కల్పన 1984లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని కూడా పొందారు. తర్వాత 1988లో ఆమె కొలరాడో ఏరోస్పేస్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి కూడా పొందారు. అలా 1988లో కల్పన చావ్లా నాసా కోసం పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏప్రిల్ 1991లో కల్పనకు అమెరికన్ సిటిజన్షిప్ కూడా వచ్చింది. ఆ తర్వాత కల్పన స్పేస్ జర్నీ నాసాకు ఏరోనాట్ క్రాఫ్ట్స్ రీసెర్చ్ కోసం అప్లై చేయడంతో మొదలైంది. తర్వాత మార్చ్ 1995లో కల్పనను ఏరోనాట్ క్రాఫ్ట్స్లో చేర్చారు. ఆ తర్వాత 1996లో కల్పనను అంతరిక్షంలోకి పంపేందుకు కూడా నాసా ఎంపిక చేసింది. అలా మే 2, 1997లో 6 ఆస్ట్రోనాట్స్ టీంను స్పేస్లోకి పంపారు. ఈ టీంలో ఒకరే కల్పన చావ్లా కూడా. నిజానికి ఇదే కల్పన చావ్లా యొక్క మొదటి అంతరిక్ష యాత్ర. ఈ మిషన్లో భాగంగా స్పేస్ షటిల్ను కొలంబియా నుంచి పంపారు. అయితే తన మొదటి స్పేస్ మిషన్లో భాగంగా కల్పన చావ్లా 15 రోజుల 12 గంటలు స్పేస్లో ఉంది. అయితే ఈ మిషన్లో కల్పనను మిషన్ స్పెషలిస్ట్ అండ్ ప్రైమరీ రోబోటిక్ ఆపరేటర్ రోల్లో పంపించారు. అలా స్పేస్ మిషన్లో కల్పన యొక్క వర్క్ని చూసిన తర్వాత ఆమెను మళ్ళీ 2001లో మరోసారి అంతరిక్ష యాత్రకు పంపాలని ప్లాన్ చేశారు. అయితే ఈ మిషన్ యొక్క లాంచింగ్ డేట్ 11 జనవరి 2001. కానీ స్పేస్ షటిల్ యొక్క ఇంజన్ ఫ్లో లైనర్స్లో పగుళ్లు ఏర్పడడం వల్ల టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఈ మిషన్ను 1-2 సార్లు కాదు ఏకంగా 18 సార్లు డిలే చేశారు. అలా చివరిగా 6 జనవరి 2003న స్పేస్ షటిల్ కొలంబియా ఆకాశంలోకి ఎగిరింది. ఇందులో కల్పన చావ్లాతో పాటు మరొక 6 సిబ్బంది కూడా ఉన్నారు. 16 రోజులు అంతరిక్ష యాత్రలో ఉన్న తర్వాత ఆ స్పేస్ షటిల్ భూమి వైపు వస్తుంది. కాకపోతే భూమి యొక్క వాతావరణంలోకి ఎంటర్ అవ్వగానే ఒక్కసారిగా ఈ స్పేస్ షటిల్ అంతా మంటలతో ఒక పెద్ద గోళంలా మారిపోయింది. స్పేస్ షటిల్ అండ్ అందులోని ప్రయాణికుల శరీరం యొక్క అవశేషాలన్నీ కూడా టెక్సస్లో పడిపోయాయి. ఈ ప్రమాదంలో కల్పనతో పాటు ఆ 6 సిబ్బంది కూడా రెప్పపాటు క్షణంలో చనిపోయారు. అయితే అందరూ కూడా ఇది నిజంగానే ఒక పెద్ద ఘోర ప్రమాదం అని అనుకున్నారు. ఎందుకంటే ఇందులో కల్పనతో పాటు 6 సిబ్బంది అంటే మొత్తం 7 మంది ఆస్ట్రోనాట్స్ మరణించారు. కానీ నిజానికి ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ మాత్రమే కాదు. ఎందుకంటే జనవరి 16, 2003న చేసిన ఒక పెద్ద తప్పు కల్పన మరణానికి కారణమైంది. వీడియో కంటిన్యూ చేసే ముందు నా కంటెంట్ను ఎంతగానో ఇష్టపడుతున్న మీకోసం నా నుండి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనుకోండి లేదా గిఫ్టే అనుకోండి. బట్ దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. ప్రజెంట్ ఎక్కువ డిమాండ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్న కెరీర్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది జనరేటివ్ ఏఐ అని చెప్పక తప్పదు. ఏఐ మన డైలీ లైఫ్లో ఓ భాగంగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ ఫీల్డ్లో ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఒక్క కోర్స్ నేర్చుకుంటే మీ ఫ్యూచర్ సెక్యూర్ అయిపోయినట్టే అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ChatGPT, జెమినై దగ్గర నుండి మొన్న వచ్చిన DeepSeek వరకు మీరు చూసుకుంటే ఏఐ అనేది ప్రపంచాన్ని ఎలా డామినేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. జనాలు కూడా ఏఐ కెమెరాస్, ఏఐ ఫోన్స్, ఏఐ టెక్నాలజీ ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. అయితే ఈ కోర్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? దానికి కూడా నా దగ్గర మంచి ఆప్షన్ ఉంది. ఓడిన్ స్కూల్ వారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ ఆఫ్ ఐఐటి గువాహటితో కొలాబరేట్ అయ్యి అందిస్తున్న జనరేటివ్ ఏఐ కోర్స్ ఇది. ఈ కోర్సులో జెన్ ఏఐ మోడల్స్ను బిల్డ్ చేయడంతో పాటు డిప్లాయ్ చేయడం కూడా నేర్పిస్తారు.
ఈ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ మీకు ఈ కోర్సును నేర్పిస్తారు. అంతేకాకుండా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 25కు పైగా ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఇవి చేయడం మూలంగా మీ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాదు ఈ కోర్సులో అందించే లైవ్ క్లాసెస్లో మీరు మీ ఇన్స్ట్రక్టర్స్ నుండి రియల్ టైంలో ఫీడ్బ్యాక్ను కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద కోర్స్ చేసినప్పటికీ మీకు అది జాబ్ విషయంలో హెల్ప్ అవ్వకపోతే ఎలా? అందుకోసమే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ ఆఫ్ ఐఐటి గువాహటి నుండి మీకు అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఇది మీకు జాబ్ విషయంలో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ నుండి అలుమ్ని స్టేటస్ కూడా లభిస్తుంది. వీటన్నిటి వల్ల మీ సీవీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. 2 రోజుల పాటు మీరు ఐఐటి గువాహటి క్యాంపస్ను విజిట్ కూడా చేయొచ్చు. అంతేకాదు మీరు ఈ కోర్స్ చేయడం వల్ల ఓడిన్ స్కూల్ నుండి డెడికేటెడ్ జాబ్ అసిస్టెంట్స్ లైక్ రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, జాబ్ రెఫరల్లో హెల్ప్ అండ్ డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా లభిస్తాయి. వీళ్లకు 600కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. దీనివల్ల మీకు ఒక లీడింగ్ కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కోర్స్ ఫీజ్ పైన 12,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ కూడా నడుస్తుంది. అలాగే ఫీ కట్టుకోవడానికి ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ బ్యాచెస్ జూన్ 28 అండ్ అలాగే జూలై 26కి స్టార్ట్ అవబోతున్నాయి. ఇలాంటి మంచి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. దీనికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్లో పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చెక్ చేయండి. నిజానికి ఈ మిషన్ను ప్రారంభించక ముందే 2001 నుంచి ఈ స్పేస్ షటిల్లో చాలా టెక్నికల్ ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. అందుకే ఈ మిషన్ 2003 వరకు కూడా డిలే అవుతూనే వచ్చింది. అయితే ఎన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ రావడం నాసాకి కూడా తెలుసు. ఇందులో ఏదో పెద్ద సమస్య ఉందని. కానీ నాసా ఈ మిషన్ను ఆపేయకుండా కేవలం ఆ టెక్నికల్ ఎర్రర్స్ను సాల్వ్ చేసి షటిల్ను 16 జనవరి 2003న అంతరిక్షంలోకి పంపారు. నిజానికి స్పేస్ షటిల్ కొలంబియా తన మొదటి స్పేస్ క్రాఫ్ట్ను ఏప్రిల్ 12, 1981లోనే స్పేస్లోకి తీసుకువెళ్ళింది. అప్పటి నుంచి 16 జనవరి 2003 వరకు ఇది మొత్తం 27 స్పేస్ క్రాఫ్ట్స్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. అండ్ ఈ స్పేస్ షటిల్ దాని మొత్తం జీవితంలో 340 రోజుల 17 గంటల సమయాన్ని అంతరిక్షంలోనే గడిపింది. అంటే ఇది చాలా ఓల్డ్ షటిల్. సో ఈ మిషన్లో ఇన్ని టెక్నికల్ ఎర్రర్స్ రావడానికి ఇదే ప్రైమరీ రీజన్ అని చెప్పొచ్చు. కానీ నాసా ఇవేమీ పట్టించుకోకుండా ఇదే స్పేస్ షటిల్పై 28వ స్పేస్ క్రాఫ్ట్ను స్పేస్లోకి పంపించింది. ఇక ఈ ప్రమాదం జరగడానికి మరొక మెయిన్ రీజన్ ఈ స్పేస్ షటిల్ కొలంబియా యొక్క థర్మల్ ప్రొడక్షన్ సిస్టమ్ అని చెప్పాలి. ఈ స్పేస్ షటిల్ కొలంబియాను లాంచ్ చేసినప్పుడు దానితో పాటు 2 బూస్టర్ రాకెట్స్ అండ్ ఒక ఎక్స్టర్నల్ ఫ్యూల్ ట్యాంక్ని కూడా కనెక్ట్ చేశారు. అయితే షటిల్ యొక్క ఈ ఫ్యూల్ ట్యాంక్ పూర్తిగా థర్మల్ ఇన్సులిన్ ఫోమ్తో కప్పబడింది. ఎందుకంటే ఈ ఫ్యూల్ ట్యాంక్లో ఫ్యూల్ అనేది లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ రూపంలో ఉంచబడుతుంది. అండ్ ఈ ఫ్యూల్ అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే లిక్విడ్ ఫామ్లో ఉండగలదు. అందువల్ల బయట నుండి టెంపరేచర్ లోపలికి వెళ్లకుండా ఉండటం కోసం ట్యాంక్ మొత్తాన్ని థర్మల్ ఇన్సులిన్ ఫోమ్తో కవర్ చేస్తారు. దీనికి అదనంగా స్పేస్ షటిల్ మీద కూడా థర్మల్ ప్రొటెక్షన్ను యాడ్ చేస్తారు. నిజానికి ఈ షటిల్ యొక్క థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ లేదా టీపీఎస్ను స్పేస్ షిప్ ఎర్త్ యొక్క ఆర్బిట్కు తిరిగి వచ్చేటప్పుడు అట్మాస్ఫియర్లోని 1650 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తట్టుకునే విధంగా డిజైన్ చేస్తారు. దీనికి తోడు ఈ థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంతా కూడా అంతరిక్షంలోని వేడి అండ్ చలి రెండింటి నుంచి స్పేస్ షటిల్ను కాపాడుతుంది. ఈ టీపీఎస్ ఆర్బిటర్ యొక్క మొత్తం ఉపరితలాన్ని కవర్ చేస్తుంది. అంటే స్పేస్ షటిల్ యొక్క ప్రతి భాగం డిఫరెంట్గా వేడిని తట్టుకోవాల్సి ఉంటుంది. తిరిగి భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు అక్కడి నుండి వచ్చే హీట్ను కూడా షటిల్ తట్టుకునే విధంగా ఉంటుంది. సో ఈ టెంపరేచర్స్ ఆధారంగా షటిల్ యొక్క థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ డిజైన్ చేయబడి ఉంది. అయితే స్పేస్ షటిల్ యొక్క టీపీఎస్ వివిధ ఉష్ణోగ్రతలు తట్టుకునేలా 7 రకాల మెటీరియల్స్ను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిలో ముఖ్యమైన మెటీరియల్స్లో ఒకటి కార్బన్ ప్యానెల్స్, ఇంకా HRSI అంటే హై టెంపరేచర్ రియూజబుల్ సర్ఫేస్ ఇన్సులిన్ టైల్స్. ఈ టైల్స్ అనేవి స్పేస్ షటిల్ను 1207 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి నుంచి రక్షించగలవు. రెసిస్ట్ చేయాల్సిన టెంపరేచర్ను బట్టి డిఫరెంట్గా సెట్ చేయబడుతుంది. ఇదే విధంగా మరొక 5 ఇతర పదార్థాలు కూడా ఉపయోగించబడతాయి. అలా స్పేస్ షటిల్ పూర్తి థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్తో పూర్తిగా కవర్ చేయబడి ఉంటుంది. అలా 16 జనవరి 2003 స్పేస్ షటిల్ కొలంబియాను ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్లో లాంచ్ చేశారు. అయితే దీన్ని లాంచ్ చేసిన 87.07 సెకండ్ల తర్వాత ఒక సూట్ కేస్ అంత సైజ్ కలిగి ఉన్న ఇన్సులేషన్ ప్యానెల్ పీస్ అనేది విరిగిపోయింది. ఈ పీస్ అనేది స్పేస్ షటిల్ కొలంబియా యొక్క లెఫ్ట్ వింగ్లోని రెయిన్ఫోర్స్డ్ కార్బన్ ప్యానెల్తో ఢీకొట్టింది. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో స్పేస్ షటిల్ 656 అడుగుల ఎత్తులో ఉంది అండ్ గంటకు 740 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఈ వేగం చాలా ఎక్కువగా ఉండటం వల్ల షటిల్ యొక్క లెఫ్ట్ వింగ్లోని ఇన్సులేషన్ ప్యానెల్ విరిగిపోయి థర్మల్ ప్రొటెక్షన్ టైల్లో 6 నుంచి 10 అంగుళాల సైజులో ఒక రంధ్రం ఏర్పడింది. అదనంగా ఈ తాకిడి కారణంగా షటిల్ యొక్క లెఫ్ట్ వింగ్లోని ఆర్సీసీ ప్యానెల్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. సో ఈ హోల్ కారణంగా స్పేస్ షటిల్ కొలంబియా యొక్క థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. అండ్ ఇలా జరగడం వల్ల షటిల్ ప్రమాదానికి గురవుతుందని నాసాకు కూడా తెలుసు. కానీ
ఈ విషయాన్ని మిషన్లో ఉన్న సభ్యులకు అస్సలు ఇన్ఫార్మ్ చేయలేదు. అలానే 16 రోజుల పాటు కల్పన చావ్లా అండ్ మిగిలిన సిబ్బంది అంతరిక్షంలోనే గడిపారు. అంతేకాకుండా 16 రోజుల సమయంలో వారు ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ నాసాకు పంపుతూనే ఉన్నారు. కానీ షటిల్లో ఈ ప్రాబ్లం వచ్చిందన్న విషయాన్ని మాత్రం నాసా వాళ్లకు అస్సలు చెప్పలేదు. అండ్ దీని వెనుక ఒక వాదన కూడా ఉంది. అదేంటంటే నాసా యొక్క ఇంజనీర్ ఈ డ్యామేజ్ యొక్క ప్రభావం అనేది షటిల్పై పెద్దగా ఉండదు అని చెప్పడంతో నాసా యొక్క మిషన్ టీం దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అండ్ ఈ స్పేస్ షటిల్ తిరిగి సురక్షితంగా ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రీఎంటర్ అవుతుందని భావించారు. ఫిబ్రవరి 1, 2003 కల్పన చావ్లాతో పాటు తన టీం మొత్తం అంతరిక్షం నుంచి తిరిగి వెళ్లటానికి యుఎస్ టైం ప్రకారం 9 గంటల 16 నిమిషాలకు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్లో దిగాల్సి ఉంది. స్పేస్ షటిల్ కొలంబియా 2 కక్షలను దాటి భూమి వైపు వస్తుంది. ఈ సమయంలో స్పేస్ షటిల్ వేగం గంటకు 17,500 కిలోమీటర్లు. అలా స్పేస్ షటిల్ కొలంబియా భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించింది. ఉదయం 8 గంటల 44 నిమిషాలకు స్పేస్ షటిల్ కొలంబియా 120 కిలోమీటర్ల ఎత్తులో భూమిపైన ఒక పరిపూర్ణ స్థితిలో ఉంది. ఈ సమయంలో దాని ఉష్ణోగ్రత హీట్ స్ట్రోక్ కారణంగా 1317 సెంటీగ్రేడ్లకు చేరుకుంది. తర్వాత కొన్ని నిమిషాల్లో టెంపరేచర్ సెన్సార్ పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది. మెల్లగా షటిల్ యొక్క లెఫ్ట్ వింగ్లో మంటలు మొదలయ్యాయి. దానికి తోడు షటిల్ అనేది 57 డిగ్రీ కోణంలో ఎడంవైపు వంగి ఉంది. దాంతో వాతావరణ వాయువులు వేగంగా షటిల్లోకి ప్రవేశించడం ప్రారంభించాయి. ఫలితంగా గాలి ఒత్తిడి అంటే ఎయిర్ ప్రెషర్ అనేది షటిల్లో చాలా ఎక్కువగా మారింది. అండ్ ఇదంతా ఎంత వేగంగా జరిగిపోయిందంటే కనీసం సిబ్బందికి వారి సూట్ ఇంకా హెల్మెట్లు ధరించడానికి కూడా సమయం లేదు. ఫలితంగా కల్పన చావ్లాతో పాటు మిగిలిన 6 ఆస్ట్రోనాట్స్ అప్పుడే అక్కడికక్కడే తమ ప్రాణాలు కోల్పోయారు. సో గైస్, చూస్తారు కదా, ఇది కల్పన చావ్లా యొక్క డెత్ మిస్టరీ. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.